ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంది కదా, 28వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా. ఏమన్నది? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. స్కూల్లో విన్నట్టు వినకూడదు. స్కూల్లో అయితే ఎక్కడ రాస్తారు? స్కూల్లో టీచర్ బోధించినప్పుడు ఎక్కడ రాస్తారండి? చెప్పండి. మీరందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా చాలామంది. స్కూల్లో టీచర్ బోధించినప్పుడు ఎక్కడ రాస్తారు? నోట్బుక్లో పెన్నుతో రాస్తాం. ప్రభు ఏమంటున్నాడు? నీ హృదయం అనే పలక మీద రాసుకో. లోక సంబంధంగా రాసుకునేది కాదు ఇది. హృదయం అనే పలక మీద రాసుకుంటే అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అందుకనే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనము ఏం చేయాలండి? ధ్యానించాలి. అపోస్తలుల కార్యంలో ఒక సంఘం ఉంది. వాళ్ళు ఏం చేసినారంట? పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ఏం చేసినారండి? పరిశోధించినారంట. మనం ఏం చేయాలి? అలాగున్నవో లేవో అని ఏం చేయాలి? వాటిని ధ్యానించు. అందుకనే పరిశుద్ధాత్ముడు వారికి ఏమని బెదిరించినాడు? వారు గనులు. దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, ఆ వాక్యాన్ని ధ్యానిస్తారో, ఆ వాక్యానుసారంగా ప్రవర్తిస్తారో వారు ఏమని చెప్తుంది బైబిలు? గనులు. చూడండి, దేవుడిచ్చే ఘనత. 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నీ జీవితాల్లో నువ్వు దేనికి విలువ ఇవ్వకపోయినా దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలి. అందుకని భక్త్ సింగ్ గారు అంటారు, దేవుని వాక్యానికి విరుద్ధంగా నడిచే ప్రజలు ఎప్పుడు కూడా వర్ధిల్లరంట. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యానికి విరుద్ధంగా నడిచే ప్రజలు ఎప్పుడు కూడా వర్ధిల్లరు. ఎక్కడైనా చూసుకోండి, దేవుని వాక్యం ఇట్లా ఉంది అంటే దానికి విరోధంగా నడిస్తే అక్కడ ఏమి ఉండదు. అంత శూన్యమే, సున్నా, నిష్ఫలితం ఉంటుంది. అందుకని మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది మన జీవితాల్లో? యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది కదా, 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును.